గుడ్ ఈవినింగ్. ఏకలవ్య కరెంట్ అఫైర్స్ యూట్యూబ్ ఛానల్కు మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు అంటే 2020 జూలై 1వ తేదీ యొక్క కరెంట్ అఫైర్స్ అండ్ కరెంట్ రిలేటెడ్ జనరల్ స్టడీస్ అంశాలని చర్చిద్దాం. ఈరోజు ప్రధానంగా మనం చర్చించే అంశాలు ఏంటంటే, ఈరోజు నేషనల్ డాక్టర్స్ డే లేదా జాతీయ డాక్టర్ల దినోత్సవము అనేది నిర్వహించుకోవడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి వివిధ అంశాలని మనం చర్చిద్దాం. అంతేకాకుండా ఈరోజు మన యూనియన్ మినిస్టర్ చేతుల మీదుగా మత్స్య సంపద యోజన ఫస్ట్ ఫేజ్ అనేది ప్రారంభించబడింది. దానికి సంబంధించినటువంటి వివిధ అంశాలు. అంతేకాకుండా ఈరోజు చైనా ప్రభుత్వం ఒక ప్రత్యేకమైనటువంటి చర్య చేపడుతోందని అమెరికాకు చెందినటువంటి ఇంటెలిజెన్స్ వర్గాలన్నీ కూడా ఒక రిపోర్ట్ని విడుదల చేయడం జరిగింది. దానిలో భాగంగా ముస్లిం మైనారిటీస్ అంటే చైనాలో ఉన్నటువంటి ముస్లిం మైనారిటీలని వాళ్ళ జనన రేటుని తగ్గించడం కోసం, వారి జనాభాను తగ్గించడం కోసం క్యాంపెయిన్స్ ఇన్హ్యూమన్ టైప్ అయినటువంటి అంటే ఆధునిక సమాజం హర్షించినటువంటి విధంగా ఈ ముస్లిం మైనారిటీల యొక్క జనన రేటును తగ్గించడం కోసం క్యాంపెయిన్స్ని చైనా చేపడుతోందని ఒక రిపోర్టు విడుదలవడం జరిగింది. దానికి సంబంధించిన అంశాలని చర్చిద్దాం. అంతేకాకుండా ఈరోజు అటార్నీ జనరల్ ప్రస్తుతం అటార్నీ జనరల్గా ఉన్నటువంటి వేణుగోపాల్ గారిని తిరిగి పునర్నియామకం చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి అంశాలు, అటార్నీ జనరల్కి సంబంధించినటువంటి అంశాలని కూడా ఈరోజు చర్చిద్దాం. ఇప్పుడు మొదట నేషనల్ డాక్టర్స్ డే లేదా జాతీయ డాక్టర్ల దినోత్సవము. దీనిలో మనకు భవిష్యత్ పోటీ పరీక్షల్లో ఏ విధమైనటువంటి ప్రశ్నలు వస్తాయి అనే దాన్ని ఒకసారి చూద్దాం. నేషనల్ డాక్టర్స్ డే లేదా జాతీయ డాక్టర్ల దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు అని అంటే, జూలై 1వ తేదీన నేషనల్ డాక్టర్స్ డేను నిర్వహిస్తూ ఉంటారు. అయితే దేని కొరకు ఈ నేషనల్ డాక్టర్స్ డేని నిర్వహిస్తారు అంటే, ఏ లక్ష్యంతో ఈ నేషనల్ డాక్టర్స్ డేని నిర్వహిస్తూ ఉంటారు అని అంటే, సమాజంలో డాక్టర్స్ చేస్తున్నటువంటి సర్వీసెస్ అంటే వాళ్ళ సేవలకి గుర్తింపు అవడం కోసం, అంతేకాకుండా ప్రజలందరూ కూడా డాక్టర్లను ఒక గొప్ప ప్రొఫెషనల్గా కీర్తించడం కోసం, వాళ్ళ సేవలను గుర్తించడం కోసం ఈ నేషనల్ డాక్టర్స్ డేను మన భారతదేశంలో నిర్వహించడం జరుగుతూ ఉంటుందన్నమాట. ప్రతి సంవత్సరం జూలై 1వ తేదీన. అయితే ప్రతి సంవత్సరం జూలై 1వ తేదీన దేని స్మరణగా నేషనల్ డాక్టర్స్ డేని భారతదేశంలో నిర్వహిస్తారు అనే ప్రశ్న రావచ్చు. అంటే జూలై 1వ తేదీనే డాక్టర్స్ దినోత్సవంగా ఎందుకు చేస్తారు అంటే, భారతీయ వైద్యుల్లో ప్రముఖుడైనటువంటి డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్ అనేటటువంటి డాక్టర్, ఆయన జయంతి మరియు వర్ధంతి కూడా ఈరోజే. ఆయన స్మరణగా, ఆయన జయంతి మరియు వర్ధంతి స్మరణగా జూలై 1వ తేదీన భారతదేశంలో డాక్టర్స్ డేగా నిర్వహిస్తూ ఉంటారనమాట. అయితే ఈ నేషనల్ డాక్టర్స్ డేని భారతదేశంలో ఎవరు ప్రారంభించారు అంటే, మన భారతదేశంలో మెడికల్ అసోసియేషన్ ఉంది కదా, అది ఐఎంఏ అని పిలుస్తాం. ఆ ఐఎంఏ అంటే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారు ఈ దినోత్సవాన్ని ప్రారంభించి నిర్వహించడం జరుగుతుందన్నమాట. అయితే ఈరోజు జరుగుతున్నటువంటి నేషనల్ డాక్టర్స్ డే 2020 యొక్క థీమ్ ఏంటి అంటే, లెసన్ ది మోర్టాలిటీ ఆఫ్ COVID-19 అనేది నేషనల్ డాక్టర్స్ డే 2020 యొక్క థీమ్ అనమాట. అంటే ప్రస్తుతం మనకి ఒక ప్రపంచవ్యాప్తంగా ఒక మహమ్మారి తీవ్రమైనటువంటి రూపంలో ఉందనే విషయం మనందరికీ తెలిసిందే. ఆ మహమ్మారే COVID-19. ఈ COVID-19లో మరణాలని లెసన్ అంటే తగ్గించాలి అనేది ఈరోజు డాక్టర్స్ డే యొక్క థీమ్గా తీసుకోవడం జరిగిందనమాట. ఇది నేషనల్ డాక్టర్స్ డేకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. ఇప్పుడు మరొక అంశాన్ని చూద్దాం. అదేంటంటే, చైనాలో ముస్లిం మైనారిటీల యొక్క జనన రేటును తగ్గించడానికి విస్తృతమైనటువంటి ప్రచారాలు చేస్తోందని, ఆ విధంగా ముస్లిం జనాభాను తగ్గించాలి ఆ దేశంలో అనే ఉద్దేశంతో చైనా కొన్ని చర్యలు చేపడుతోందని అమెరికాకు చెందినటువంటి ఇంటెలిజెన్స్ వర్గాలు ఈరోజు రిపోర్ట్ విడుదల చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వివిధ అంశాలని భవిష్యత్ పోటీ పరీక్షల్లో ఏ విధమైనటువంటి ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది అనే అంశాన్ని చూద్దాం. అదేంటి అంటే, ముస్లిం మైనారిటీల యొక్క జనన రేటు తగ్గించడం కోసం
ఇటీవల ఏ దేశం ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది అని అంటే చైనా. ఇక్కడ మనం గమనించినట్లయితే జనన రేటు, మరణ రేటు అనే 2 పదాలు ఉంటాయి మనకి. పాపులేషన్ అన్న జనాభాలో మనకు ప్రధానంగా ఎకనామిక్స్లో కానీ, అంటే ఆర్థిక రంగంలో కానీ, లేకపోతే కరెంట్ అఫైర్స్లో కానీ 2 రకాల ప్రశ్నలు వస్తుంటాయి పాపులేషన్ సంబంధించినవి. అవి జనన రేటు, మరణ రేటు, శిశు జనన రేటు, అలాగే మాతృ మరణ రేటు, ఈ విధంగా కొన్ని పదాలు ఉంటాయి. వీటిలో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే జనన రేటు, మరణ రేటు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. జనన రేటు అంటే ప్రతి 1000 మంది జనాభాకు ప్రతి సంవత్సరం పుడుతున్నటువంటి పిల్లల యొక్క సంఖ్యని జనన రేటుగా పేర్కొంటూ ఉంటాం. అలాగే మరణ రేటు అంటే ఏంటంటే ప్రతి 1000 మంది జనాభాకు ప్రతి సంవత్సరం సంభవిస్తున్నటువంటి మరణాల యొక్క సంఖ్యని మరణ రేటుగా పేర్కొంటూ ఉంటాం అన్నమాట. ఈ విధంగా జనన రేటు అంటే ఈ చైనాలో ముస్లిం జనాభా అనేది కూడా ఉంది. ఈ జింగ్జియాంగ్ ప్రావిన్స్లో ముస్లిం జనాభా ఉంటుంది. ఈ జింగ్జియాంగ్ ప్రావిన్స్ అనేది పాకిస్తాన్కు, మంగోలియా ప్రాంతాలకు దగ్గరలో ఉన్నటువంటి ముస్లిం మతస్థులు కలిగినటువంటి ప్రాంతం. ఈ ముస్లిం మతాన్ని కలిగినటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి జనాభా యొక్క జనన రేటును తగ్గించినట్లయితే ఈ ముస్లిం జనాభాలు అనేవి సాధారణంగా ఈ ముస్లిం జనాభా అనేది తమ ప్రత్యేకమైనటువంటి దేశాన్ని వాళ్ళు కోరుకుంటున్నారు. అటువంటి డిమాండ్స్ని తగ్గించాలి అంటే ఆ మైనారిటీల యొక్క సంఖ్యను తగ్గించాలని చైనా భావిస్తోంది. దానికి అనుగుణంగా ముస్లిం మైనారిటీ వాళ్ళ యొక్క జనన రేటును తగ్గించడానికి ఈరోజు కార్యక్రమాలు చేపడుతోందని ఈరోజు నివేదికలు విడుదలయ్యాయి అన్నమాట. అయితే దీనిలో మరిన్ని ప్రశ్నలు ఏ విధంగా రావచ్చు భవిష్యత్తులో అంటే చైనాలో ఉన్నటువంటి ముస్లిమ్స్ ఏ వర్గానికి చెందినవారు అనేటువంటి ప్రశ్న రావచ్చు. ఆ ముస్లిమ్స్ ఒక తెగ ఉంటుంది. ఆ తెగ పేరు ఉయిఘుర్స్ అనేటటువంటి ముస్లిం తెగ అనేది చైనాలో ఉంటుందన్నమాట. అంటే ఉయిఘుర్ ముస్లింలు అనేవారు ఎక్కడ ఉంటారు అంటే చైనాలో ఉంటారనమాట. చైనాలోని జింగ్జియాంగ్ ప్రావిన్స్లో ఉంటారు. అయితే ముస్లిం మతస్థులను వారి మత సంబంధమైనటువంటి విద్యా విధానం కాకుండా ప్రత్యేకమైనటువంటి విద్యా విధానాన్ని అందించడం కోసం ఇటీవల చైనా ఏ ప్రాంతంలో ప్రత్యేక శిక్షణా శిబిరాల్ని ఏర్పాటు చేసింది అంటే జింగ్జియాంగ్ ప్రావిన్స్లో ఈ ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసి ముస్లిం మతానికి సంబంధించినటువంటి మత సంబంధమైన విద్యా విధానం కాకుండా కొత్త విద్యా విధానాన్ని, తమ దేశానికి ఉపయోగపడే విద్యా విధానాన్ని వేరే విధంగా అందించడం కోసమని ప్రత్యేక శిక్షణా శిబిరాలని జింగ్జియాంగ్ ప్రావిన్స్లో చైనా అనేది అమలు చేస్తూ ఉందన్నమాట. ఇవి భవిష్యత్తులో ఈ అంశంపై భవిష్యత్తులో పోటీ పరీక్ష రావడానికి అవకాశం ఉన్నటువంటి అంశాలు. ఇప్పుడు మరొక అంశాన్ని చూద్దాం. అదేంటి అంటే అటార్నీ జనరల్. ప్రస్తుతం అటార్నీ జనరల్గా భారతదేశానికి అటార్నీ జనరల్గా వేణుగోపాల్ గారు ఉన్నారనే విషయం మనకు తెలిసిందే. వేణుగోపాల్ గారిని తిరిగి పునర్నియామకం చేయడం జరిగింది. మరొక సంవత్సరానికి ఆయన పదవీ కాలాన్ని పెంచడం జరిగిందనమాట. దానికి సంబంధించి ప్రధానమైనటువంటి అంశాలని ఒకసారి చూద్దాం. అటార్నీ జనరల్, భారత అటార్నీ జనరల్గా అంటే అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాగా ఇటీవల ఎవరు పునర్నియామకం పొందారు అంటే రీఅపాయింట్మెంట్ ఎవరయ్యారు అంటే కేకే వేణుగోపాల్ గారు భారత అటార్నీ జనరల్గా గత 3 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. ఆయన్ని మరొక సంవత్సరం కాలం పాటు పొడిగించాలని, ఆయన పదవీ కాలాన్ని పొడిగించాలని ప్రస్తుత ప్రభుత్వం కూడా నిర్ణయించడం జరిగిందనమాట. అయితే గతంలో కేకే వేణుగోపాల్ గారు ఎవరి స్థానంలో ఈ అటార్నీ జనరల్గా తన బాధ్యతలు చేపట్టారు అంటే ముకుల్ రోహత్గి. ఈ ముకుల్ రోహత్గి గారు అటార్నీ జనరల్గా ఉండేవారు. ఆయన స్థానంలో కేకే వేణుగోపాల్ గారు అటార్నీ జనరల్గా నియామకం పొందడం జరిగింది. నిజానికి నిన్నటితో అంటే జూన్ 30, 2020తో ఈయన పదవీ కాలమైనటువంటి 3 సంవత్సరాలు పూర్తయింది. కాకపోతే అటార్నీ జనరల్, సొలిసిటర్ జనరల్, అటార్నీ జనరల్ వంటి వాళ్ళ యొక్క పదవీ కాలాలు సాధారణంగా 3 సంవత్సరాలు ఉంటాయి. కానీ అక్కడ ఒక క్లాజ్ ఉంటుంది. అదేంటంటే రాష్ట్రపతి యొక్క అభీష్టం మేరకు ఉంటారు, ఆయన పదవీ కాలం ఉంటుంది అనే ఒక క్లాజ్ ఉంటుంది. దానికి అనుగుణంగా అటార్నీ జనరల్ యొక్క లేదా సొలిసిటర్ జనరల్ యొక్క పదవీ కాలాలను పెంచేటటువంటి అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఆ విధంగా సాధారణంగా అటార్నీ జనరల్ యొక్క పదవీ కాలం 3 సంవత్సరాలు అయినప్పటికీ కూడా రాష్ట్రపతి గారు ఆయన యొక్క పదవీ కాలాన్ని మరొక సంవత్సరానికి పొడిగించడం జరిగిందనమాట. ఇది దీనికి సంబంధించిన అంశం. దీనికి సంబంధించి కేకే వేణుగోపాల్ గారి నుంచి మరికొన్ని అంశాలు చూద్దాం. ఎందుకంటే అటార్నీ జనరల్ ఆయన
భారతదేశంలో అత్యంత ప్రముఖమైనటువంటి న్యాయాధికారి. అందువల్ల ఆయన గురించి ఎక్కువగా ప్రశ్నలు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆయన గురించి డీటెయిల్డ్గా మీకు అందించాలని నేను భావిస్తున్నాను. కేకే వేణుగోపాల్. సాధారణంగా ఈ మధ్యకాలంలో క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారంటే, ఒక వ్యక్తి గురించి, ఒక ప్రముఖమైనటువంటి అంటే వార్తలో నిలిచినటువంటి ఒక వ్యక్తి గురించి ఇచ్చి క్రింది వాటిలో సరికానిది ఏది అనేటటువంటి స్టేట్మెంట్స్ కింద 4 స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. 4 స్టేట్మెంట్స్లో ఏదో ఒక దాన్ని తప్పుగా ఇవ్వడం జరుగుతుందన్నమాట. అందువలన వార్తల్లో నిలిచినటువంటి వ్యక్తుల గురించి టోటల్ డీటెయిల్డ్గా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తున్నటువంటి ఎగ్జామినర్ ఐడియా ఆ విధంగా ఉంది కాబట్టి నేను కేకే వేణుగోపాల్ గారి గురించి పూర్తి డీటెయిల్స్ ఇచ్చాను. కేకే వేణుగోపాల్, ఆయన యొక్క పూర్తి పేరు కేకే అంటే కొట్టాయన్ కటన్కోట్ వేణుగోపాల్. ఈ కొట్టాయన్ కటన్కోట్ వేణుగోపాల్ గారు అప్పట్లో మద్రాస్ ప్రెసిడెన్సీలో జన్మించారు. అయితే ప్రస్తుతం అది కేరళలో ఉందన్నమాట. ఆయన జన్మంతా కేరళకు చెందినటువంటి వ్యక్తి అనమాట. ఈ నంబియార్ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి. అయితే ఆయన 2002లో పద్మభూషణ్ తీసుకోవడం జరిగింది. అలాగే 2015లో పద్మవిభూషణ్ తీసుకోవడం జరిగింది. మనందరికీ తెలిసిందే, భారతదేశంలో అతిపెద్ద పౌర పురస్కారం ఏది అనే ప్రశ్న మనం గమనించినట్లయితే భారతరత్న. భారతరత్న అనేది భారతదేశంలో అతి పెద్దదైనటువంటి పౌర పురస్కారం. అదేవిధంగా భారతదేశంలో 2వ అతిపెద్ద పౌర పురస్కారం ఏది అంటే పద్మవిభూషణ్. అదేవిధంగా భారతదేశంలో 3వ అతిపెద్ద పౌర పురస్కారము ఏది అంటే పద్మభూషణ్. అంటే ఈ సివిల్ అవార్డ్స్లో ఫస్ట్ పొజిషన్లో భారతరత్న ఉంటుంది, సెకండ్ పొజిషన్లో పద్మవిభూషణ్ ఉంటుంది, థర్డ్ పొజిషన్లో పద్మభూషణ్ ఉంటుందన్నమాట. అయితే కేకే వేణుగోపాల్ గారు పద్మవిభూషణ్ తీసుకోవడం జరిగింది. పద్మభూషణ్ని 2002లో ఆయన తీసుకున్నారు. పద్మవిభూషణ్ని 2015లో ఆయన తీసుకున్నారు అనమాట. ఇది ఆయన సంబంధించినటువంటి అవార్డ్స్. అయితే ఆయన గొప్పతనం గురించి చెప్పుకోవాలి అంటే, ఆయన కేకే వేణుగోపాల్ గారు గురించి మరో రకమైన ప్రశ్న కూడా రావచ్చు. అదేంటంటే భూటాన్, మన మిత్రదేశమైనటువంటి భూటాన్కి వాళ్ళ దేశ రాజ్యాంగాన్ని అంటే డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ని రచన చేసినటువంటి వ్యక్తి కేకే వేణుగోపాల్ గారు. అందువల్ల ఈయన అంత ప్రముఖమైనటువంటి వ్యక్తి అనమాట. భూటాన్ దేశానికి డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ని రచించినటువంటి వ్యక్తి ఎవరు అంటే కేకే వేణుగోపాల్. అలాగే ప్రస్తుతం ఆయన భూటాన్ దేశానికి రాజ్యాంగ సలహాదారుగా అంటే కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్గా ఉన్నారనమాట. అక్కడ ఉన్నటువంటి దేశ ప్రభుత్వానికి రాజ్యాంగ సలహాదారుగా అంటే కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్గా కేకే వేణుగోపాల్ గారు పనిచేస్తున్నారన్నమాట. అయితే ఈయన గతంలో ఎప్పుడు అటార్నీ జనరల్గా నియామకం పొందడం జరిగింది అంటే 2017 జూన్ 30వ తేదీన ఆయన అటార్నీ జనరల్గా పదవి స్వీకరించడం జరిగింది. అప్పుడు ప్రణబ్ ముఖర్జీ గారి ఆధ్వర్యంలో, ఆయన అప్పుడు రాష్ట్రపతిగా ఉన్నట్టి ప్రణబ్ ముఖర్జీ గారు కేకే వేణుగోపాల్ గారిని అటార్నీ జనరల్గా నియామకం చేయడం జరిగిందనమాట. అయితే ఆయన యొక్క పదవీ కాలం అంటే వేణుగోపాల్ గారి పదవీ కాలం జూన్ 30, 2020తో కంప్లీట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ 1 సంవత్సరం పాటు ఆయన పదవీ కాలాన్ని పెంచడం జరిగిందనమాట. అయితే ప్రస్తుతం కేకే వేణుగోపాల్ గారు ఎన్నవ భారత అటార్నీ జనరల్గా పనిచేస్తున్నారు అంటే 15వ అటార్నీ జనరల్ అనమాట. ఇప్పటివరకు 15 మంది పనిచేశారు. కేకే వేణుగోపాల్ గారు 15వ భారత అటార్నీ జనరల్ అనమాట. ఇది కేకే వేణుగోపాల్ గారి గురించి తెలుసుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి పాయింట్స్ అనమాట. ఇక్కడ మీరు గమనించట్లేదు, కేకే వేణుగోపాల్ గారు పద్మభూషణ్ తీసుకున్నారు, పద్మవిభూషణ్ తీసుకున్నారు. భూటాన్ దేశానికి రాజ్యాంగం రచించినటువంటి వ్యక్తి, భూటాన్ దేశ రాజ్యాంగ సలహాదారు. అదేవిధంగా ప్రణబ్ ముఖర్జీ గారి ఆధ్వర్యంలో అటార్నీ జనరల్గా నియామకం పొందారు. ఈయన కేరళకు చెందిన వ్యక్తి అండ్ 15వ భారత అటార్నీ జనరల్గా ఈయన పనిచేశారు. ఈ పాయింట్స్ అన్నీ కూడా మనకి ఎకానమీ పాయింట్లో కానీ, లేకపోతే పాలిటీ పాయింట్స్లో కానీ, కరెంట్ అఫైర్స్లో కానీ ఈ 3 అంశాల్లో కూడా మనకి క్వశ్చన్స్ రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్నమాట. అందులో మనం ఈ అంశాలను మనం తప్పనిసరి గుర్తుంచుకోవాలి. ఇది కేకే వేణుగోపాల్ గురించి. ఇప్పుడు మనం అటార్నీ జనరల్ గురించి మాట్లాడుకుందాం. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా భారతదేశం యొక్క ప్రధాన న్యాయ సలహాదారు ఎవరు అంటే అటార్నీ జనరల్. అంటే అత్యున్నత స్థాయిలో కేంద్ర ప్రభుత్వానికి న్యాయ సలహా అందించేటటువంటి ప్రధానమైనటువంటి న్యాయ సలహాదారు ఎవరు అంటే లా అడ్వైజర్ అనమాట. లా అడ్వైజర్ ఎవరు అంటే అటార్నీ జనరల్. ఈ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాని ఎవరు నియమిస్తారు అంటే
భారత రాష్ట్రపతి. భారత రాష్ట్రపతి అంటే ఇండియా యొక్క ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈ అటార్నీ జనరల్ని నియమిస్తూ ఉంటారన్నమాట. ఎవరి సలహా ప్రకారం అటార్నీ జనరల్ని రాష్ట్రపతి నియమిస్తారు అంటే కేంద్ర క్యాబినెట్, అంటే యూనియన్ క్యాబినెట్ యొక్క సలహాలకు అనుగుణంగా ప్రధాని నేతృత్వంలో ఉన్నటువంటి కేంద్ర క్యాబినెట్ సలహాలకు అనుగుణంగా రాష్ట్రపతి అటార్నీ జనరల్ని నియమిస్తూ ఉంటారనమాట. అయితే అటార్నీ జనరల్ని రాష్ట్రపతి భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం నియమిస్తారు అంటే ఆర్టికల్ 76 76 భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం అటార్నీ జనరల్ యొక్క నియామకం జరుగుతుంది అని అంటే ఆర్టికల్ 76 ఆర్టికల్ 76 ప్రకారం భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 76 ప్రకారం భారత అటార్నీ జనరల్ను రాష్ట్రపతి నియమిస్తూ ఉంటారనమాట. అయితే ఈయన భారత అటార్నీ జనరల్ ఎంతకాలం పాటు తన పదవిలో కొనసాగుతారు అంటే ఒక్కసారి నియామకం పొందిన తర్వాత ఆయన ఎంతకాలం పాటు పదవిలో ఉంటారు అంటే 3 సంవత్సరాల వరకు సాధారణంగా ఆయన పదవిలో ఉంటారు. కాకపోతే ఆర్టికల్ 76 ఏమని పేర్కొంటోంది అంటే రాష్ట్రపతి అభీష్టం ఉన్నంత వరకు కూడా ఈయన అటార్నీ జనరల్గా కొనసాగే అవకాశం ఉందన్నమాట. ఈ క్లాజ్ను ఆధారంగా తీసుకొని ఈరోజు భారత రాష్ట్రపతి అయినటువంటి రామ్నాథ్ కోవింద్ గారు ఈ మన అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా యొక్క పదవీ కాలాన్ని మరొక సంవత్సరం వరకు పెంచడం జరిగింది. నిజానికి నిన్న అటార్నీ జనరల్ రిటైర్ కావాల్సి ఉంది. కాకపోతే వచ్చే సంవత్సరం అంటే 2021 జూన్ 30వ తేదీ వరకు కూడా ఈ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా యొక్క పదవీ కాలాన్ని ఈరోజు పెంచడం జరిగిందనమాట. ఆ విధంగా ఈయన 4 సంవత్సరాల పాటు పదవిలో కొనసాగుతారు. కేకే వేణుగోపాల్ గారు 4 సంవత్సరాల పాటు తన పదవిలో కొనసాగుతారు. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, ఆయన 2017 జూన్ 30వ తేదీన ఆయన పదవి స్వీకారం చేశారు, పదవిలో చేపట్టారని మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. 2017 జూన్ 30న ఆయన పదవిలోకి అంటే అటార్నీ జనరల్గా నియామకం పొందడం జరిగింది. ఈయన వచ్చే సంవత్సరం అంటే 2021 జూన్ 30వ తేదీ వరకు కూడా ఆయన పదవీ కాలం కొనసాగించబడింది అనమాట. ఇది అటార్నీ జనరల్కి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. ఇప్పుడు మరికొన్ని అంశాలు చూద్దాం. అంటే భారత ప్రభుత్వానికి న్యాయ సలహాదారులు ఇచ్చేటటువంటి వివిధ వర్గాల గురించి చూద్దాం. అంటే ఎవరెవరు ఇస్తారు అనే దాని గురించి కూడా చూద్దాం. అటార్నీ జనరల్కు ఆయన విధుల్లో సహాయం చేయడం కోసం ప్రత్యేకంగా మరో అధికారి కూడా ఉంటారు. ఆయన్ని సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అంటారు. సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అనే ఆయన అటార్నీ జనరల్కు న్యాయపరంగా సహాయం చేస్తూ ఉంటారన్నమాట. ఇది సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. అయితే మనం ఇక్కడ ఓ పాయింట్ మనం చెప్పుకోవాలి. ప్రస్తుతం మనం అటార్నీ జనరల్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈయన మన కేకే వేణుగోపాల్ గారు 15వ అటార్నీ జనరల్గా పనిచేశారని చెప్పుకున్నాం. అయితే మొదటి అటార్నీ జనరల్, భారతదేశానికి మొదటి అటార్నీ జనరల్ ఎవరు అంటే ఎంసి సెతల్వేడ్. ఈ ఎంసి సెతల్వేడ్ 1950 జనవరి 28 నుంచి 1963 మార్చి 1 వరకు తన సేవల్ని కొనసాగించడం జరిగింది. 1950 నుంచి 1963 వరకు కూడా ఈయన సేవలు అందించడం జరిగిందనమాట. ఆ విధంగా రాష్ట్రపతి అభీష్టం ఉన్నంత వరకు కూడా ఆయన పదవిలో ఉంటారన్నమాట. సాధారణంగా 3 సంవత్సరాలనే చెప్తాం, కానీ రాష్ట్రపతి అభీష్టం ఉంటే ఎంతకాలమైనా సరే ఉండవచ్చు అని మన 76వ ఆర్టికల్ అనేది పేర్కొంటూ ఉందన్నమాట. అందువలన అటార్నీ జనరల్ ఆయన ఎంతకాలమైనా సరే పదవి కొనసాగవచ్చు, కానీ సాధారణంగా ఆయన ఉండే పదవి కాలం మాత్రం 3 సంవత్సరాలు అని చెప్తాం అనమాట. ఇది అటార్నీ జనరల్ గురించి. అయితే ఇక్కడ మనం అటార్నీ జనరల్ గురించి మరో కొన్ని ప్రశ్నలు కూడా రావడానికి అవకాశం ఉంది. గతంలో పోటీ పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలో కూడా అటార్నీ జనరల్ గురించి ప్రశ్నలు ఏ విధంగా అడిగారు అంటే భారతదేశంలో మొదటి న్యాయాధికారి ఎవరు లేదా అత్యున్నత న్యాయాధికారి ఎవరు అంటే లా ఆఫీసర్ అనమాట. లా ఆఫీసర్, అత్యున్నతమైనటువంటి లా ఆఫీసర్ ఎవరు అంటే అటార్నీ జనరల్. అదేవిధంగా భారతదేశంలో అటార్నీ జనరల్ తర్వాత 2వ అత్యున్నత న్యాయాధికారి ఎవరు అంటే సొలిసిటర్ జనరల్. ఇది అటార్నీ జనరల్కి సొలిసిటర్ జనరల్కి ఉన్నటువంటి తేడా అనమాట. అటార్నీ జనరల్ అనే ఆయన హయ్యెస్ట్ పొజిషన్లో ఉన్నటువంటి లా ఆఫీసర్. అటార్నీ జనరల్ తర్వాత 2వ అంటే సెకండ్ హయ్యెస్ట్ పొజిషన్లో ఉన్నటువంటి న్యాయాధికారి లేదా లా ఆఫీసర్ ఎవరు అంటే సొలిసిటర్ జనరల్. ఈ విధంగా అటార్నీ జనరల్ ఉంటారు, సొలిసిటర్ జనరల్ ఉంటారు. సొలిసిటర్ జనరల్ కూడా సహాయం చేయడానికి అదనపు సొలిసిటర్ జనరల్ ఉంటారు, అంటే డిప్యూటీ సొలిసిటర్ జనరల్ కూడా ఉంటారు. డిప్యూటీ సొలిసిటర్ జనరల్ అనే వాళ్ళు 4 ఉంటారు. ఈ విధంగా
భారత కేంద్ర ప్రభుత్వానికి సలహాలు అందించేటువంటి న్యాయ సలహాలు అందించేటటువంటి వ్యవస్థ అటార్నీ జనరల్తోనూ, ఒక సొలిసిటర్ జనరల్, నలుగురు అదనపు సొలిసిటర్ జనరల్తోని ఒక వ్యవస్థ ఉంటుందన్నమాట. ఆ వ్యవస్థ భారత కేంద్ర ప్రభుత్వానికి న్యాయ సలహాలు అందిస్తూ ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు మనం సొలిసిటర్ జనరల్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ప్రస్తుతం సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా లేదా భారతదేశ సొలిసిటర్ జనరల్గా ఎవరు వ్యవహరిస్తున్నారు అంటే తుషార్ మెహతా. ప్రస్తుతం తుషార్ మెహతా గారు భారతదేశం యొక్క సొలిసిటర్ జనరల్గా సేవ అందిస్తూ ఉన్నారన్నమాట. ఇది దీనికి సంబంధించినటువంటి ప్రధానమైన పాయింట్లు. ఇక మనం గుర్తుంచుకోవాల్సిన ప్రధాన పాయింట్స్ ఏంటి అంటే అటార్నీ జనరల్ ప్రస్తుతం ఎవరు అంటే వేణుగోపాల్ గారు, కేకే వేణుగోపాల్ గారు. మొట్టమొదటి అటార్నీ జనరల్ ఎవరు అంటే ఎంసీ సెతల్వేద్. అలాగే సొలిసిటర్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ప్రస్తుతం ఎవరు ఉన్నారంటే తుషార్ మెహతా. అలాగే భారతదేశంలో అత్యున్నత న్యాయాధికారి ఎవరు అంటే అటార్నీ జనరల్. భారతదేశంలో రెండవ అత్యున్నత న్యాయాధికారి ఎవరు అంటే సొలిసిటర్ జనరల్. ఈ విధంగా సొలిసిటర్ జనరల్ మరియు అటార్నీ జనరల్ గురించి కూడా మనం తప్పనిసరిగా భవిష్యత్తులో పోటీ పరీక్షలో ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే సొలిసిటర్ జనరల్ గురించి మరికొన్ని పాయింట్లు ఇస్తాను నేను. సాధారణంగా సొలిసిటర్ జనరల్ యొక్క పదవీ కాలం కూడా 3 సంవత్సరాలుగానే ఉంటుంది. అలాగే సొలిసిటర్ జనరల్ నియామకం అనేది భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏ ఆర్టికల్ ప్రకారం సొలిసిటర్ జనరల్ని నియామకం చేపడతారు అంటే నిజానికి అటార్నీ జనరల్ మాత్రమే రాజ్యాంగ సంబంధించినటువంటి పదవి. సొలిసిటర్ జనరల్ కేవలం స్టాట్యుటరీ పోస్ట్ మాత్రమే, అంటే చట్టబద్ధమైనటువంటి పదవి మాత్రమే. సొలిసిటర్ జనరల్ అనేది చట్టబద్ధమైన పదవి మాత్రమే, అటార్నీ జనరల్ మాత్రమే రాజ్యాంగ పదవి అనమాట. అందువలన సొలిసిటర్ జనరల్ గురించి రాజ్యాంగంలో ఎక్కడ పేర్కొని ఉండలేదు. ఓకే, ఈ పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఇంతకుముందు చెప్పుకున్నాం ప్రస్తుతం సొలిసిటర్ జనరల్గా తుషార్ మెహతా ఉన్నారని చెప్పాం. అయితే మొదటి సొలిసిటర్ జనరల్ ఎవరు అంటే సికే దఫ్తరీ. అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు మొట్టమొదటి సొలిసిటర్ జనరల్గా ఎవరు పనిచేశారు అంటే సికే దఫ్తరీ, ఫస్ట్ సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. అయితే ఈ సొలిసిటర్ జనరల్కి సహాయం చేయడానికి అదనపు సొలిసిటర్ జనరల్ ఉంటారని చెప్పుకున్నాం. వాళ్ళు ఎంతమంది ఉంటారు అంటే 4 ఉంటారు. ఇది సొలిసిటర్ జనరల్ గురించి మరియు ఈ అటార్నీ జనరల్కి సంబంధించినటువంటి భవిష్యత్తులో పోటీ పరీక్షల్లో రావడానికి అవకాశం ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ప్రశ్నలు అనమాట. ఇది దీనికి సంబంధించిన అంశాలు. ఇప్పుడు మరొక అంశంలోకి వెళ్దాం. అదేంటంటే మత్స్య సంపద యోజన. ఈరోజు ఫస్ట్ ఫేజ్ మత్స్య సంపద యోజనలో ఫస్ట్ ఫేజ్ని మన కేంద్ర మంత్రి యూనియన్ మినిస్టర్ గారు గిరిరాజ్ సింగ్ గారు ప్రారంభించడం జరిగింది. ఈ మత్స్య సంపద యోజన సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలని ఒకసారి మీకు తెలియజేస్తాను. ఇటీవల మత్స్య సంపద యోజన కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి కేంద్ర అంటే యూనియన్ యానిమల్ హస్బెండరీ, డైరింగ్, ఫిషరీస్ మినిస్టర్ ఎవరు అంటే గిరిరాజ్ సింగ్. అంటే కేంద్ర జంతు సంరక్షణ, పాల ఉత్పత్తి, మత్స్య ఉత్పత్తి మంత్రి గిరిరాజ్ సింగ్. గిరిరాజ్ సింగ్ గారు ఈరోజు మత్స్య సంపద యోజనలో ఫస్ట్ ఫేజ్ని ప్రారంభించడం జరిగింది. ఇంతకుముందు మాట్లాడుకున్నాం. ఆర్థిక ప్యాకేజ్, ఎకనామిక్ ప్యాకేజ్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఈ మత్స్య సంపద యోజన గురించి మాట్లాడుకున్నాం. ఈ అంశాలని మరికొన్ని అంశాలు మీకు అందిస్తాను. ఎందుకంటే ఇది కొత్త కార్యక్రమం కాబట్టి దీని మీద ప్రశ్నలు భవిష్యత్తులో తప్పనిసరిగా వచ్చే అవకాశం ఉంటుంది. అందులో ఈ అంశాన్ని మీకు మళ్ళీ అందిస్తున్నాను. దేశంలో ఉన్నటువంటి మత్స్య పరిశ్రమను అభివృద్ధి పరచడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి పథకం ఏది అంటే పిఎంఎంఎస్వై. పిఎంఎంఎస్వై అంటే ఏంటి అంటే ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన. పిఎంఎంఎస్వై పథకానికి కేంద్ర ఆర్థిక ప్యాకేజీలో ఎంత మొత్తాన్ని కేటాయించారు అంటే 20,050 కోట్ల రూపాయలు. 20,050 కోట్ల రూపాయలు. మనం సాధారణంగా ఏమనుకుంటామంటే 20,500 అనుకుంటాం, కానీ అక్కడ 500 కాదు, 20,050 కోట్ల రూపాయలు మాత్రమే కేంద్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది. నిజానికి మొట్టమొదట ప్రకటించింది 20,000 కోట్ల రూపాయలే, కానీ తర్వాత కాలంలో దాన్ని ఎక్స్టెండ్ చేసి 20,050 కోట్ల రూపాయలుగా దీన్ని మొత్తంగా కేటాయించడం జరిగిందనమాట. అయితే ఇప్పుడు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కేంద్ర మత్స్య జంతు సంరక్షణ డైరింగ్ మంత్రి, యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఫిషరీస్, యానిమల్ హస్బెండరీ అండ్ మంత్రి ఎవరు అంటే డైరింగ్ మంత్రి ఎవరు అంటే గిరిరాజ్ సింగ్. అయితే ఈ పిఎంఎంఎస్వై ఎప్పుడు అమల్లో ఉంటుంది అంటే 2020-21 అంటే ఈ సంవత్సరం నుంచి 2024-25 మధ్యకాలంలో ఈ పిఎంఎంఎస్వై అనేది అమల్లో ఉంటుంది. పిఎంఎంఎస్వై గురించి
ప్రధానమైనటువంటి కొన్ని పాయింట్లు మీకు ఇస్తాను. అదేంటంటే పిఎంఎంఎస్వై అనేది మత్స్య రైతులు అంటే చేపలు పెంచే రైతులు, మత్స్య కార్మికులు అంటే చేపలు పట్టేవారు, అలాగే చేపల అమ్మకందారులు, చేపల పరిశ్రమలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు కూడా సహాయం అందించడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది అనమాట. అంటే ఏదో ఒక వర్గానికి కాదు, రైతులు కేవలం రైతులకు మాత్రమే లేదా కార్మికులకు మాత్రమే, అమ్మకం వాళ్ళకి మాత్రం కాదు, వీళ్ళందరికీ కూడా సహాయం చేయడానికి ప్రధానమంత్రి గారు ఈ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందనమాట. అయితే ఇప్పటివరకు కేంద్రం ప్రారంభించినటువంటి అతి పెద్దదైనటువంటి మత్స్య కార్యక్రమం, ఈ చేపల పరిశ్రమ సంబంధించినటువంటి అతి పెద్దదైనటువంటి మత్స్య కార్యక్రమం కాబట్టి ఈ కార్యక్రమాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. అయితే దీనికి కేటాయించినటువంటి ఈ 20,050 కోట్ల రూపాయల్లోనూ కూడా 42% 42% నిధుల్ని కేవలం మౌలిక సౌకర్యాల వృద్ధి కోసం మాత్రమే, అంటే చేపల పరిశ్రమకు ఉపయోగపడేటటువంటి మౌలిక సౌకర్యాల అభివృద్ధి పరచడం కోసం మాత్రమే ఉపయోగించేటటువంటి అవకాశం ఉందన్నమాట. ఆ విధంగా ఉపయోగిస్తామని పేర్కోవడం జరిగింది. ప్రస్తుతం దేశం యొక్క మత్స్యోత్పత్తి ఎంతగా ఉంది అంటే మన దేశంలో మనకి అవైలబిలిటీలో ఉన్నటువంటి డేటా 2018-19 డేటా మాత్రం అవైలబిలిటీ ఉంది. దాని ప్రకారం మన దేశం సంవత్సరానికి 137 మెట్రిక్ టన్నుల చేపలను ఉత్పత్తి చేయడం జరుగుతుందన్నమాట. 137.58 లక్షల మెట్రిక్ టన్నులు, అంటే 137 లక్షల మెట్రిక్ టన్నుల చేపల్ని మన భారతదేశం ఉత్పత్తి చేస్తూ ఉందన్నమాట. ఈ విధంగా ఉత్పత్తి చేసినటువంటి అత్యంత ఎక్కువ చేపలు ఉత్పత్తి చేస్తున్నటువంటి ఒకానొక దేశంగా మన భారతదేశం నిలిచిందనమాట. అదేవిధంగా ఈ పిఎంఎంఎస్వై యొక్క లక్ష్యం మనం గమనించినట్లయితే, ఇప్పుడు మనం చెప్పుకున్నాం ప్రస్తుతం మన భారతదేశంలో 137 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి చేస్తున్నాం. దీన్ని ఎంతకు చేర్చాలన్నది లక్ష్యం అంటే 2024-25 నాటికి 220 లక్షల మెట్రిక్ టన్నులు చేర్చాలన్నది లక్ష్యం అనమాట. ప్రస్తుతం 137 లక్షల మెట్రిక్ టన్నులు అయితే దాన్ని 220 లక్షల మెట్రిక్ టన్నులకి చేర్చాలి చేపల ఉత్పత్తిని అన్నది ఈ పిఎంఎంఎస్వై యొక్క లక్ష్యం అనమాట. అయితే ఈ విధంగా ఈ లక్ష్యాన్ని ఎంత వృద్ధి రేటుతో ప్రతి సంవత్సరం ఎంత వృద్ధి రేటు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు అంటే 9%. అదేవిధంగా అనేక సార్లు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4లో బ్లూ రెవల్యూషన్ అంటే ఏంటి అనేటటువంటి ప్రశ్న అనేక సార్లు రావడం జరిగింది. అందువల్ల ఈ నీలి విప్లవము లేదా బ్లూ రెవల్యూషన్ గురించి కూడా మీకు పాయింట్ ఇచ్చాను నేను. అదేంటి అంటే బ్లూ రెవల్యూషన్ అనేది క్రింది వాటిలో వేటి పెంపకానికి సంబంధించినటువంటి విప్లవము అని ప్రశ్నిస్తాడు. అది ఏంటి అంటే చేపల ఉత్పత్తి. చేపల ఉత్పత్తికి సంబంధించినటువంటి పెంపుదల చేసేటటువంటి విప్లవాన్ని బ్లూ రెవల్యూషన్ లేదా నీలి విప్లవము అని పిలుస్తారనమాట. ఇది నీలి విప్లవం గురించి. అయితే ఇప్పుడు మళ్ళీ పిఎంఎస్వైలోకి వస్తే పిఎంఎస్వైలో ఎగుమతి ఆదాయం, దాని ఎగుమతి ఆదాయాన్ని 2024-25 నాటికి 1,00,000 కోట్ల రూపాయలకి 1,00,000 కోట్ల రూపాయలకు ఈ 2024-25 నాటికి ఎగుమతి చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందనమాట. చేపల ఉత్పత్తి ద్వారా 1,00,000 కోట్ల రూపాయలని ఆర్జించాలని, ఎగుమతుల ద్వారా మాత్రమే చేపల ఎగుమతుల ద్వారా మాత్రమే 1,00,000 కోట్ల రూపాయలని మనం ఆర్జించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా 2024-25 నాటికి పెట్టుకోవడం జరిగిందనమాట. అయితే అదేవిధంగా ఈ మత్స్య రంగంలో ఎన్ని ఉద్యోగాలు కల్పించాలని పిఎంఎస్వైలో లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది అని ప్రశ్న కూడా వస్తుంది. ప్రత్యక్షంగాను అప్రత్యక్షంగాను అంటే పరోక్షంగాను కూడా 55 లక్షల ఉద్యోగాలు దీనిలో క్రియేట్ చేయాలని కూడా దీనిలో లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ పిఎంఎంఎస్వై గురించి మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే ప్రస్తుతం మన భారతదేశం యొక్క చేపల ఉత్పత్తి సామర్థ్యం సంవత్సరానికి 137 లక్షల టన్నులు. దాన్ని 2024-25 నాటికి 220 లక్షల మెట్రిక్ టన్నులకు చేర్చాలన్నది లక్ష్యం. అలాగే ప్రతి సంవత్సరం 9% వృద్ధి రేటు సాధించాలన్నది లక్ష్యం. అలాగే ఎగుమతి ఆదాయాన్ని 1,00,000 కోట్ల రూపాయలకు చేర్చాలన్నది లక్ష్యం. అలాగే మత్స్య రంగంలో ఉపాధిని అంటే ఉద్యోగాలు కల్పించాలని 55 లక్షలకు చేర్చాలన్నది కూడా లక్ష్యం అనమాట. ఇది పిఎంఎంఎస్వై సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యాలు. అయితే ఇక్కడ మనం చేపల ఉత్పత్తికి ఆక్వాకల్చర్కి మధ్య తేడా ఉంటుంది. కేవలం చేపల ఉత్పత్తి చేయడాన్ని లేదా చేపలు పెంచడాన్ని పిసికల్చర్ అని పిలుస్తారు. పిసికల్చర్, పైసిస్ అంటే చేపలు అని అర్థం అనమాట. అందువల్ల చేపలను ఉత్పత్తి చేయడాన్ని పిసికల్చర్ అంటారు. కానీ ఇక్కడ మనం ఆక్వాకల్చర్ అంటాం. ఆక్వా అంటే జలము, నీరు అని అర్థం. నీటిలో పెంచేటటువంటి అన్ని జీవుల్ని పెంపకం చేయడాన్ని ఆక్వాకల్చర్ అంటారు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీనిలో మళ్ళీ కొన్ని దశలు ఉంటాయి.
దీనిలో ఫిన్ ఫిషరీ, కార్ప్ ఫిషరీ అని మళ్ళీ వేరువేరుగా ఉంటాయి. అంటే పైన ఫలకం కలిగినటువంటి రొయ్యలు, పీతలు ఇవి కూడా ఈ ఆక్వాకల్చర్లో భాగం అనమాట. కేవలం చేపలు మాత్రమే కాకుండా రొయ్యలు, పీతలు వంటి వాటిని పెంపకం కూడా చేయడాన్ని ఆక్వాకల్చర్, మొత్తంగా జలంలో పెరిగేటటువంటి జీవుల యొక్క పెంచేటటువంటి కల్చర్ని ఆక్వాకల్చర్ అని పిలుస్తారనమాట. ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్నది చేపల గురించి మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మనం ఆక్వాకల్చర్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఆక్వాకల్చర్లో సగటు ఉత్పత్తిని హెక్టార్కు 5 టన్నులకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ప్రస్తుతం అది 3 టన్నులుగా ఉంది. దాన్ని హెక్టార్కు 5 టన్నులకు పెంచాలని, అంతేకాకుండా పోస్ట్ హార్వెస్ట్ నష్టం అంటే పోస్ట్ హార్వెస్ట్ లాస్ అంటే చేపల్ని లేకపోతే రొయ్యల్ని పెంపకం చేసిన తర్వాత వాటిని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నప్పుడు అవి పాడైపోయే అవకాశం ఉంటుంది. ఆ పాడైపోయేటటువంటిది అంటే పెంచిన తర్వాత అవి పాడైపోవడాన్ని దాన్ని పోస్ట్ హార్వెస్ట్ లాస్ అని పిలుస్తారు. అంటే పెంపకం చేసిన తర్వాత లాస్ అవడం అనమాట. ఈ పోస్ట్ హార్వెస్ట్ లాసు ప్రస్తుతం 25%గా ఉంది. అంత ఎక్కువ 25%గా ఉంది కాబట్టి దాన్ని తగ్గిస్తే ఎక్కువ మందికి చేపలు అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఈ పోస్ట్ హార్వెస్ట్ నష్టాన్ని 2024-25 నాటికి 10%కి తగ్గించాలన్నది కూడా ఒక లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అంతేకాకుండా ప్రొడ్యూసర్ కన్జ్యూమర్ సైకిల్ని పెంపొందించి దాని ద్వారా చేపల్ని అత్యంత వేగంగా తక్కువ ధరలోనే కన్జ్యూమర్కి చేర్చాలనేది కూడా లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందనమాట. ఇది ఆక్వాకల్చర్ సంబంధించినటువంటి లక్ష్యాలు. అయితే ఈ పథకాన్ని ఎవరు అమలు చేస్తారు, దానికి అమౌంట్ అంటే డబ్బు ఎవరిస్తారు అంటే అన్ని రాష్ట్రాల్లోని అయితే 60:40, 60%ని కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది, 40%ని ఆ రాష్ట్రం భరించాలి. కానీ ఈశాన్య రాష్ట్రంలో అయితే 90:10 అంటే 90% కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది, 10% మాత్రమే ఆ రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. అయితే అదే యూనియన్ టెరిటరీ, అది కేంద్రపాలిత ప్రాంతం అయితే 100% కూడా కేంద్రమే భరిస్తూ ఉంటుందన్నమాట. ఇది పిఎంఎంఎస్వై గురించి ప్రధానమైనటువంటి అంశాలు. ఈ పిఎంఎంఎస్వై అనేది ఇప్పటి వరకు అమలైనటువంటి మత్స్య సంబంధించినటువంటి అతి పెద్దదైనటువంటి పథకం కాబట్టి దీని గురించి టోటల్ డీటెయిల్ ప్రతి అంశాన్ని కూడా మనం కంప్లీట్గా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అందుకని మీరు తప్పనిసరిగా ఈ ప్రతి పాయింట్ని కూడా గుర్తుంచుకోండి. ఎందుకంటే భవిష్యత్ పోటీ పరీక్షలో తప్పనిసరిగా అన్ని ఎగ్జామ్స్లో కూడా పోటీ పరీక్షల్లో ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇది దీనికి సంబంధించినటువంటి వివిధ అంశాలు. అలాగే పిఎంఎస్వై గురించి కొద్ది పాయింట్లు మీకు ఇచ్చాను. అదేంటంటే పిఎంఎస్వైలో చేపలు ఆక్వాకల్చర్ని పెంచడమే కాకుండా ఆ సముద్రాలని శుభ్రంగా ఉంచడం కోసమని బయోటాయిలెట్లని ఏర్పాటు చేయడం కానీ, లేదా చేపల పడవలకి ఇన్సూరెన్స్ కల్పించడం కానీ, లేదా ఈ మార్కెటింగ్ వస్తువులు కల్పించడం కానీ, వీటి కోసం ఒక ప్లాన్ తయారు చేయడం జరిగింది. ఈ పిఎంఎంఎస్వైలో బయోటాయిలెట్స్, చేపల పడవలకు ఇన్సూరెన్స్ కల్పించడం, ఈ మార్కెటింగ్ వస్తువులు కల్పించడం వంటి వాటి కోసం చేసినటువంటి ప్రత్యేక ప్రణాళిక పేరు ఏమిటి అనే ప్రశ్న రావచ్చు. అది ఏంటి అంటే స్వాత్ సాగర్ ప్లాన్ అనిపిస్తారు. దాన్ని స్వాత్ సాగర్ ప్లాన్ అంటారు. ఈ స్వాత్ సాగర్ ప్లాన్లో భాగంగా ఈ మత్స్యకారులు ఉన్నటువంటి గ్రామాల్లో యువకులతో కొన్ని సంస్థలను ఏర్పాటు చేస్తారు. అంటే కొన్ని ఆర్గనైజేషన్స్ ఏర్పాటు చేస్తారు. ఆ ఆర్గనైజేషన్ ఏమని పిలుస్తారంటే సాగర్ మిత్ర అని పిలుస్తారు. ఈ సాగర్ మిత్రాలు ఏం చేస్తాయంటే సముద్రాల లోపలకు ప్లాస్టిక్ వెళ్ళిపోకుండా వాళ్ళని ఆపుతూ ఉంటాయి అన్నమాట. ఆ విధంగా సర్వీస్ని అందిస్తూ ఉంటాయి. ఆ విధంగా సర్వీస్ని అందించడం కోసమని సాగర్ మిత్ర అనేటటువంటి స్వచ్ఛంద సంస్థల వంటి ఆర్గనైజేషన్స్ని, అంటే యూత్ ఆర్గనైజేషన్స్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కృషి చేయడం జరుగుతుందన్నమాట. ఇది పిఎంఎంఎస్వై సంబంధించినటువంటి ఈ స్వాత్ సాగర్ ప్లాన్ అండ్ సాగర్ మిత్రలకు సంబంధించింది. ఇక్కడ మనం బ్రాడ్గా మనం చూసుకుంటే ప్రపంచంలో అత్యధిక మత్స్య సంపద కలిగినటువంటి దేశంగా భారతదేశం ఎన్నో దేశంగా ఉంది అంటే 3వ దేశంగా ఉంది. ప్రపంచంలో ఎంతమంది చెప్పుకున్నాం మనం, మత్స్య సంపదని అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశాలు ఉన్నాయి. ప్రపంచంలో అత్యధికంగా చేపలు ఉత్పత్తి చేస్తున్న దేశం ఏది అంటే చైనా. 2వ దేశం ఏది అంటే ఇండోనేషియా. 3వ దేశం ఏది అంటే భారతదేశం. మత్స్య సంపదని ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో మన భారతదేశం 3వ స్థానంలో ఉంది. చైనా, ఇండోనేషియా తర్వాత 3వ స్థానంలో ఉంది. అయితే మనం దానిలో చాలా వరకు వినియోగించుకుంటున్నాం. వినియోగించక మిగిలింది ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం. ఈ విధంగా మత్స్య సంపదను ఎగుమతి చేస్తున్నటువంటి దేశాల్లో భారతదేశం ఎన్నవ పెద్ద దేశం అంటే 4వ అతిపెద్ద దేశం అనమాట. ఈ విధంగా ఉత్పత్తి చేస్తున్న దానిలో అయితే 3వ అతిపెద్ద దేశం, ఎగుమతి చేస్తున్న దానిలో అయితే 4వ అతిపెద్ద దేశం అనమాట. అదే ఇప్పుడు ప్రస్తుతం భారత మత్స్య పరిశ్రమ గురించి మనం చూసుకుంటే ప్రపంచ మత్స్య పరిశ్రమలో భారతదేశం యొక్క వాటా ఎంత అంటే 7.73%. అదే 2018-19లో భారతదేశానికి మత్స్య ఆదాయం ఎంత వచ్చింది అంటే
46,589 కోట్ల రూపాయలు. 46,589 కోట్ల రూపాయలు కేవలం మత్స్య సంపద ఆధారంగా మాత్రమే భారతదేశానికి కేంద్ర ప్రభుత్వానికి రావడం జరిగిందనమాట. దీన్ని సాధారణంగా మత్స్య పరిశ్రమని అగ్రికల్చర్ సెక్టర్గా మనం పేర్కొంటూ ఉంటాం. ఈ అగ్రికల్చర్ సెక్టార్లో వచ్చినటువంటి మొత్తం ఎగుమతుల్లో ఈ చేపల పరిశ్రమ నుంచి ఎగుమతి అయినటువంటి మొత్తం విలువ ఎంత అంటే సుమారు 18%, 18% వరకు కూడా చేపల ఉత్పత్తి ఉందన్నమాట. అలాగే వృద్ధి రేటు కూడా చూసుకుంటే వార్షిక సగటు వృద్ధి రేటు 2014-15 నుంచి 18-19 దాకా 10.88% వరకు కూడా ఈ మత్స్య పరిశ్రమ వృద్ధి చెందుతోంది. వార్షికంగా చేపల ఉత్పత్తి వార్షిక సగటు వృద్ధి 7.53 వరకు ఉందన్నమాట. కేవలం ఈ సంవత్సరాల్లో మాత్రమే ఎంత వృద్ధి నమోదైంది. మొత్తంగా చూసుకుంటే 7.53% వరకు కూడా ఈ వృద్ధి రేటు ఉందన్నమాట. అలాగే చేపల అదనపు ఉత్పత్తి ఎంత సాధించాలన్నది లక్ష్యంగా ఉంది అంటే సంవత్సరానికి 70 లక్షల టన్నుల్ని ఉత్పత్తి చేస్తూ మొత్తంగా 220 లక్షల మెట్రిక్ టన్నులకి 2024-25 నాటికి చేర్చాలన్నది ప్రస్తుతం భారతదేశం యొక్క లక్ష్యంగా ఉందన్నమాట. అంటే పిఎంఎంఎస్వై యొక్క లక్ష్యంగా ఉందన్నమాట. ఇది దీనికి సంబంధించినటువంటి ఈ రోజుకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. తప్పనిసరిగా మీ మిత్రులందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ క్లిక్ చేయకపోతే బెల్ బటన్ క్లిక్ చేయండి. దాని ద్వారా మన నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. మీ అందరికీ కూడా ఎక్కువ మందిని మన ఏకలవ్య గ్రూప్లో చేర్చడం కోసం మీ వంతు మీకు సహకారం అందించండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. శీఘ్రమే ఉద్యోగ ప్రాప్తిరస్తు.